ఇక్కడ చూడండి లాస్య నందిత నిన్న ఎవరైతే చనిపోయారో ఎమ్మెల్యే యాక్సిడెంట్ అయి చనిపోయినటువంటి యువ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి మీద చాలా డౌట్స్ వస్తున్నాయి. నిజంగా ఆమె ఆ రాత్రి టైంలో తెల్లవారుజామున అసలు ఎందుకు వెళ్ళింది, ఔటర్ రింగ్ రోడ్ ఎక్కడికి వెళ్తున్నారు అని చాలా డౌట్స్ అయితే వస్తున్నాయి. ఆమె డైరెక్ట్ ఆ కారుపై రైలింగ్ గుద్దుకున్నదా, లేకపోతే ముందు ఏదైనా కారు కొంతమంది ఏమో టిప్పర్ను ఢీకొని అంటున్నారు, కొంతమంది ఏమో కారు గుద్దుకున్నది ఫస్ట్, తర్వాత ఈ రైలింగ్ గుద్దుకున్నది అంటున్నారు. దాని మీద ఇంకా క్లారిటీ అయితే రావడం లేదు. అసలు ఆ టైంలో ఆమె ఎందుకు వెళ్ళింది అనేది డౌట్లు వస్తున్నాయి. ఆల్రెడీ ఆమె పిఏ ఆకాశ్ మీద చాలా మంది అటువైపే చూస్తున్నారు. మరి ఆయన అయితే ఇప్పటివరకు నోరు ఇప్పడం లేదట. యాక్సిడెంట్ ఎట్లా అయిందో అర్థమైతలేదు. టిఫిన్ కోసం హోటల్స్ వెతుకుంటూ వెళ్ళాం. ఆ టైంలో 5 గంటలకు టిఫిన్ చేయడం ఏంటి ఆమె. ఇక మేజిస్ట్రేట్ ఎదుట లాస్య పిఏ ఆకాశ్ స్టేట్మెంట్ ఇచ్చారట. 2 నెలల కింద ఎమ్మెల్యేగా గెలుపొందిన లాస్య నందిత 2 సార్లు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. 3వసారి జరిగిన ప్రమాదంలో మృత్యువుకు బలయ్యారు. మొదట ఓ ప్రైవేట్ ఆసుపత్రి ప్రారంభోత్సవంలో లిఫ్టులో ఇరుకొని తప్పించుకున్నారు. ఆ తర్వాత నల్గొండ బీఆర్ఎస్ సభకు వెళ్ళొస్తుండగా కారు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో హోంగార్డు మృతి చెందారు. ఎమ్మెల్యే లాస్య నందిత సురక్షితంగా బయటపడ్డారు. దీంతో ఆలయాలను సందర్శిస్తున్నారు, దర్గాలకు కూడా వెళ్తున్నారని సమాచారం. బాబాల వద్ద పూజలు చేయించుకొని తాయెత్తులు కట్టించుకుంటున్నారట. రోడ్డు ప్రమాదం అనంతరం ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం చేసిన వైద్యులు 12 తాయెత్తులను పోలీసులకు అప్పచెప్పారట. చివరి రోజు కూడా లాస్య దర్గా వద్ద పూజలు చేయించుకొని తాయెత్తు కట్టించుకొని వచ్చారని తెలుస్తుంది అని చెప్తున్నారు. ఆమె అంతకుముందే 2 సార్లు ప్రమాదాలు జరిగినాయి. ఒకసారి లిఫ్ట్ లో ఇరుకున్నది, ఇంకొకసారి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ నుంచి ఆమె క్షేమంగా బయటపడ్డారు. ఇట్లా వరుసగా ప్రమాదాలు జరగడంతో ఆమె వరుసగా ఆలయాలను దర్గాలను సందర్శిస్తున్నారట, పూజలు చేస్తున్నారట. యాక్సిడెంట్ జరిగిన రోజు కూడా ఆమె దర్గాకి వెళ్ళి వస్తుంటేనే యాక్సిడెంట్ అయింది. అక్కడ ఒక తాయెత్తు కట్టించుకున్నారు. సరే తాయెత్తు కట్టించుకోవచ్చు, కానీ ఆ టైంలో అంటే తెల్లవారుజామున ఏ దర్గాకి వెళ్ళారు వాళ్ళు, లేకపోతే దర్గాకి వెళ్తున్నారా ఏంటి అనేది క్లారిటీ అయితే ఇవ్వడం లేదు. అటు కుటుంబ సభ్యులు కూడా ఒక్కొక్కరు ఒక్కో రకమైనటువంటి చెప్తున్నారు. దర్గాకి వెళ్ళిన ఒకరు, బాసరాకి వెళ్ళారని ఒకరు. అంటే ఆమె అంతకుముందు రోజు రాత్రి 10 గంటల వరకు ఇంట్లోనే ఉన్నదట. మరి ఆ 10 గంటలకు ఒకవేళ బయలుదేరిన బాసర పోయి రిటర్న్ కావడం అయితే అసాధ్యం. హైదరాబాద్ నుంచి బాసర వెళ్ళి అక్కడ పూజలు చేసి రిటర్న్ రావడం అనేది మాత్రం నిజంగా అసాధ్యం. ఎందుకంటే ఆ టైంలో గుళ్ళు కూడా మూసుంటాయి కాబట్టి మరి నిజంగా ఏం జరిగింది, ఆమె ఎక్కడికి వెళ్ళింది, ఎక్కడి నుంచి వస్తుంది అనే విషయాలు మాత్రం చాలా మిస్టరీగానే ఉన్నాయి. వాళ్ళ పిఏ ఆకాశ్ మాత్రం అసలు ఎలా జరిగిందో యాక్సిడెంట్ అని చెప్పలేకపోతున్నారట. యాక్సిడెంట్ ఎట్లా అయిందో నాకు అర్థమైతలేదు. మేము సదాశివపేట దర్గా నుంచి అప్పుడే హైదరాబాద్ వచ్చినాం. లాస్య కార్లో ఉన్న తన అక్క కూతురును వేరే కార్లో ఎక్కించిందట. ఆకలి అవుతుంది, ఏమైనా తిందామని చెప్పింది. దీంతో ఇద్దరం కలిసి హోటల్స్ వెతుక్కుంటూ వెళ్ళాం. యాక్సిడెంట్ ఎట్లా అయిందో ఏం అర్థమైతలేదు అని దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత పిఏ ఆకాశ్ మేజిస్ట్రేట్ స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రమాదంపై పటాన్చెరు డిఎస్పీ మాట్లాడుతూ లాస్య నందిత ప్రయాణిస్తున్న కారు వేగంగా ముందెళ్తున్న కారును ఢీకొట్టింది. కంట్రోల్ కాకపోవడంతో సైడ్ రైలింగ్ ను ఢీకొట్టింది. రైలింగ్ ను ఢీకొట్టడం కంటే ముందు కారు పార్ట్స్ పగిలి కింద పడిపోయి ఉన్నాయి. అతి నిర్లక్ష్యంగా అతి వేగంతో కారు నడపడం వల్లే ప్రమాదం జరిగింది అని పోలీసులు చెప్తున్నారు. కానీ లాస్య నందిత డ్రైవర్ మాత్రం అసలు ఏమైంది నాకు అర్థమైతలేదు, మేమైతే దర్గాకి వెళ్ళాం, దర్గాకి వెళ్ళి ఆకలి అవుతుందని చెప్పింది ఎమ్మెల్యే, దాంతో మేము హోటల్స్ ఎత్తుకుంటూ వెళ్ళామన్నారు. మరి ఔటర్ రింగ్ రోడ్ మీద టిఫిన్ సెంటర్లు ఎత్తుకుంటాయి, అది ఒక డౌట్. నిజంగా ఒకవేళ ఆమె టిఫిన్ సెంటర్ ఎత్తుకోవాలనుకుంటే ఆమె అటు ఔటర్ పక్కన అటు ఊర్లలోనే దొరుకుతాయి, టౌన్లలో. కానీ ఔటర్ రింగ్ రోడ్ నుంచి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలనుకున్నారు నిజంగా అనేది ఈయన చెప్పే స్టేట్మెంట్ లో కూడా కొంతమందికి అయితే డౌట్స్ వస్తున్నాయి. మరి చాలా డౌట్స్ ఉన్నాయి. నిజంగా ఆమె తాయెత్తుల కోసం అంతా ఎందుకు అంటే ఆమె ప్రాణభయం వెంటాడిందా, నిజంగానే ఆ తాయెత్తుల కోసం ఎందుకు వెళ్ళింది, ఆ టైంలో ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అని డౌట్స్ అయితే వస్తున్నాయి. కాకపోతే ఇలా కుటుంబ సభ్యులు అయితే ఆకాశ్ మీద చాలా డౌట్ అయితే పడుతున్నారట. అనవసరంగా ఆకాశే తీసుకొని వెళ్ళారు లాస్యను, ఆమెకు ఇష్టం లేకున్నా కానీ ఏదో పని మీద తీసుకొని వెళ్ళారు అని వాళ్ళైతే డౌట్స్ వ్యక్తం చేస్తున్నారు. నిజంగా ఏమైనా జరిగిందా, ప్రమాదమా, లేకుంటే ఏమైనా కుట్ర ఉందా అనే దాని మీద అయితే పోలీసులు దర్యాప్తు అయితే చేస్తున్నారు. మొత్తానికి లాస్య నందిత యాక్సిడెంట్ మాత్రం పెద్ద మిస్టరీగానే మారింది. మరి పోలీసులు దీన్ని ఎలా ఛేదిస్తారో, ఎలా కంక్లూడ్ తీసుకొస్తారనే